విడిపించాలి. భూస్వాముల నుంచి ఎండోమెంట్ ల్యాండ్ విడిపించాలి. విపణ్యంలో దేవాదాయ శాఖ పొలం వెంటనే, విపణ్యంలో దేవాదాయ శాఖ పొలం వెంటనే, విపణ్యంలో దేవాదాయ శాఖ పొలం వెంటనే, విపణ్యంలో ఉన్నటువంటి గుళ్ళకు ధూప నైవేద్యాలు వెంటనే విపంగంల నివాసిని అయితే ఈ విషయంపై మాట్లాడాలంటే ఒక సందర్భంలో 3 నెలల కింద నేను వచ్చి ఈ టెంపుల్ గురించి నేను ఆర్టీఐ కింద వేసిన ఒకటే మా కృష్ణయ్య గారు చెప్పినట్టు ఏమన్నానంటే మంత్రిగారిని పట్టుకోండి ఒక వెళ్ళ అనవసరం ఎన్నిసార్లు తిన్నా వేస్ట్, ఇది కాని పని, అనవసరమైన మీ టైం వేస్ట్ చేసుకోకండి సార్ అని చెప్పి మాకు చెప్పిండ్రంటే ఎంత కుమ్మక్కై నడుస్తుంది ఏం నడుస్తుందని అర్థం చేసుకుంటామని చెప్పి ఒకవేళ ఈ పని కాకపోతే మేము ఎంత దూరమైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో హర్షవర్ధన్ రెడ్డి గారు ఏమనలేదు. ఇంకా ఎటు ప్రభుత్వం ఉంటే అటు ఈ గంగిరెడ్డి ఈ భూస్వామి పెత్తనందాగా ఏం చేస్తారంటే ఎక్కడ ప్రభుత్వం ఉంటే అటు పక్క పోయి పొలాన్ని కేవలం పొలం చేసుకోవడానికే పార్టీలు మరుస్తున్నాయి తప్ప ఎలాంటి ఆయనకు ఓటు బ్యాంకులో అతనికి ఓటు బ్యాంకు ఉందన్న ఉద్దేశంతో ఈ లీడర్లు ఎంటబడి ఆ రకంగా చేస్తారు. అతనికి ఓటు బ్యాంకు ఈసారి నిల్ అవుతుంది, ఈసారి బద్దలు కొడతాం, ఏ విషయంలో కూడా ఆయన రాలేడని చెప్పి నేను తెలియదు. అధికారులు కానీ తర్వాత మంత్రి జూపల్లి గారు కానీ ఇంకా మంత్రి గారు అండతోనే నడుస్తుంది తప్ప వేరే ఉద్దేశం లేదు. ఇంకా దానికి రెండో మాట లేదు. మంత్రి గారు అండతాను మంత్రిగా అర్థం చేసుకునే పరిస్థితి లేడు, దయచేసి మంత్రిగా అర్థం చేసుకుంటాడని చెప్పి భావిస్తున్నా. ఇంకా ఇంతకన్నా ఇంకా మేమేం చెప్పలేదు. ల్యాండ్కి సంబంధించి దాదాపుగా ఒక 10 సంవత్సరాల నుంచి వివాదం నడుస్తుంది గ్రామస్తులకి అక్కడ ఉన్న కౌలుదారులకు మధ్యన. అంటే ఎవరైతే ఎంక్రోచర్స్ ఉన్నారో సంథింగ్ వాళ్ళు సిట్టింగ్ టెనెంట్స్ లాగా ఉన్నారు వాళ్ళకి గ్రామస్తులకు మధ్యన కొంత వివాదం ఉంది. ఆ దేవాలయానికి సంబంధించిన భూమి క్లియర్ కట్గా దేవాలయానికి సంబంధించిన దాదాపు 29 చిల్లర అనుకోండి. గత 40 సంవత్సరాల నుంచి ఒకే వ్యక్తి ఆయన మళ్ళా ప్రభుత్వ ఉద్యోగిగా ఉండి మళ్ళీ ఎలాంటి ఆదాయం చూపించకుండా ఇది ల్యాండ్ బ్రీఫ్గా ఒకసారి వెరిఫై చేస్తాం. మళ్ళీ ఒకసారి ఏదో జడ్జిమెంట్ కూడా ఉంది మాకు క్లియర్ కట్గా ఎండోమెంట్ ఇదే, వాళ్ళకి ఎటువంటి రైట్స్ లేవు అనేది గ్రామస్తుల వాదన. ఆ జడ్జిమెంట్ కూడా తీసుకొని ఒకసారి క్లియర్ కట్గా తీసుకొని ఉన్నతాధికారులకు పంపించడం జరుగుతుంది. ఇట్లా ఉందని దీనిపైన ఎటువంటి యాక్షన్ తీసుకోవాలనేది ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు దాని మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం వాళ్ళ ఆదేశాల మేరకు. ఇది కాలయాపన అవుతుండే ఉధృతం అవుతుంది కదా చాలా వితిన్ 10 days to 15 days లోపల మేము రిపోర్ట్ పంపించేస్తాం. కమిషనర్ గారి డైరెక్షన్స్ ఏమి ఇస్తే దాని ప్రకారం మేము నడుచుకుంటాం. వివాదం వస్తుంది ఇది గ్రామస్తులకు, అక్కడ పూజారి లేడు అనేది ప్రధానమైన వాదన. ఎందుకంటే ధూపదీప నైవేద్యం ఇవ్వాలనుకుంటే ధూపదీప నైవేద్యం ఇవ్వాలి. ఇప్పుడు నష్టపోయింది కదా, మీరు ఎంక్వైరీ చేసినాక రిపోర్ట్ కమిషనర్ 40 సంవత్సరాల నుంచి కూడా వీళ్ళు పంట లబ్ధి పొందింది కదా, రికవరీ చేయమని పెట్టాలి కదా, అప్లికేషన్లో పెట్టాలి కదా, డీటెయిల్గా రాస్తాం, డీటెయిల్ రిపోర్ట్ రాస్తాం. ఏముందంటే వాళ్ళది ఊర్లో వాళ్ళకి ఎదురు మాట్లాడిన వాళ్ళను గతం నుంచి కూడా ఏదో ఒకటి చేస్తారు. నేను ఉద్యమాల్లో పనిచేసిన, మావోయిస్టు పార్టీలో పనిచేసిన, నేను వచ్చినాక బయటికి తీసిన పొలాన్ని తీసిన తర్వాత ఏమైంది, అప్పుడు ఏదో ఖాళీలు పట్టుకొని పాత కేసులు 4 ఏళ్ళు 3 ఏళ్ళు అంటే పెట్టుకొచ్చి కూడా మళ్ళీ పాత కేసులు ఆఫీసర్లతో తోడిచ్చి దీని పొలానికి వస్తున్నాడని చెప్పి 7 నెలలు జైలు పెట్టిర్రు. 7 నెలలు జైలు పెట్టి నేను ఆదుకోలే. ఇప్పటికి కూడా చెప్తున్నా కదా, నేను ప్రజల కొరక పనిచేస్తా, అందరూ తెలుసు ఊర్లే ఎవరు ఇడిపించినని. ఇప్పటికి కూడా ప్రజల కొరక నేను ఎంత దూరమైనా పోయి పోరాడి దాదాపు ఇప్పటికి కూడా కృష్ణారావు కూడా సహకరిస్తాను అనుకుంటున్నా. సహకరియ్యకపోయినా అన్నింటికి రెడీగా ఉండి ఆయన ఇప్పటికి కూడా ఏం బెదిరిస్తున్నారు, ఈయనకు మళ్ళా ఉంది, నేను మళ్ళీ ఏదో అజ్జేయాలి ఇజ్జేయాలని బెదిరిస్తున్నారు. అసలు బెదిరింపులకు నేను ఎప్పుడు అదుకోను, చంపుతానన్నా నేను అదుకోను. ప్రజల కొరకు సావడానికి సిద్ధమైపోయినా నేను వీళ్ళు బెదిరిస్తే నేను అదుకుంటానా? వీళ్ళు ఇప్పుడు బెదిరిస్తారు. ఇప్పుడు కూడా నన్ను చూడు ఈయన కథ ఏమవుతుందో. ఎన్ని ఎకరాలు ఉంటుంది తర్వాత మొత్తం 33 ఎకరాలు సార్. అది 33 ఎకరాలు అయితే కాలువల 3 ఎకరాలు పోయింది, 3 ఎకరాలు పోయింది. 2 కాలువల మధ్యలో ఉంది ఇది. 1 ఎకరాకి 20,000 ఇస్తామని ఇప్పుడు అడుక్కుంటున్నారు చాలామంది పేదలు. చేసుకుంటూ ఉంటారు కదా, వాళ్ళు అడుక్కుంటున్నారు మాకు ఎట్టి చేసుకుంటామని. వాళ్ళు ఏం చేస్తున్నారు, పేరుకు తీసుకుంటారు. వాళ్ళు మళ్ళీ కవులకి ఇచ్చిర్రు, మళ్ళీ వాళ్ళు కవులకి ఇచ్చినట్టు వాళ్ళు కవులు చేసుకునే వాళ్ళు
ఒక్కసారి చూడండి. అందుకొరకు కౌలు చేసుకున్న వాళ్ళకి పేదోళ్ళకి ఇవ్వడానికి నా కోరిక. ఇప్పటి కూడా ఏంటంటే పేదోళ్ళకు వస్తే కుటుంబాలు 15 కుటుంబాలు బతుకు 2 ఎకరాలు ఇచ్చినా 15 కుటుంబాలు బతుకుతాయి. నా కోరిక అంతా ఏంటంటే పేదోళ్ళకి కావాలి. ఆడ నేను బొక్కపోయినా సరే కానీ దేవాలయాలు ఇప్పుడు రోజు ఇట్లా దీపం పెట్టి తోలు కూడా లేరు. కాబట్టి బాబునాయన కొరకు ఇంట్లో ఏం చేసిన బాబునాయన పేరు విన్నే బాబునాయన నాకు 100 సార్లు వచ్చిండు. నాయన నా పేరు మీద చేసుకుంటారు కానీ నాకు ₹1 ఇస్తలేరు, ఎట్లా చేయి మళ్ళీ నువ్వు చేయి అంటే నేను ఏం చేస్తుంది. ఇంకా లాస్ట్ బాబునాయన కూడా చచ్చిపోయాడు. బాబునాయన చచ్చిపోయినా కూడా ఇప్పుడు మాకు బాబునాయన లేడు. కాబట్టి ఇప్పటికి కూడా దాన్ని అందరూ సహకరించి చేస్తారని ఆశిస్తున్నాను నేను. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.